స్టీల్స్ భూముల వివాదం వెనుక సుమారు 2 దశాబ్దాల చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007వ సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూముల కేటాయింపు జరిగింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రమోటర్లు కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు ప్రాంతంలో బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం తన సన్నిహితుడు గాలి జనార్దన్ రెడ్డికి నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 10,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారు. గాలి అడిగిందే తడవుగా బ్రాహ్మణి స్టీల్స్ కు వైఎస్ 2007లో జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లె, కొత్తగుంటపల్లె, పి బొమ్మేపల్లె, తుగ్గట్లపల్లిలో 10,707.53 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా 18,000 చొప్పున కేటాయించారు. తర్వాత బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కమర్షియల్ ఎయిర్పోర్టు, ఫ్లయింగ్ అకాడమీ, విమానయాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు 3,115.64 ఎకరాలను ఎకరాకు 25,000 చొప్పున 2008లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే భూములు స్వాధీనం చేసుకున్నాక అక్కడ నిర్మాణాలేవీ చేపట్టలేదు. కడప జిల్లాను స్టీల్ సిటీగా మార్చేస్తామని నాటి ప్రభుత్వ పెద్దలతో పాటు బ్రాహ్మణి స్టీల్స్ అధినేత గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. 10 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు పరిశ్రమను నిర్మించి 1,000 మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కానీ ప్రహరీ నిర్మాణం తప్ప ఏమీ చేయలేదు. పైగా ఆయనేమో స్టీల్ ప్లాంట్లు పనులే చేపట్టకుండా ఆ భూములను ఎంచక్కా బ్యాంకులో తనఖా పెట్టి 350 కోట్ల రుణం తెచ్చుకున్నారు. వైఎస్ మరణం తర్వాత బండారం బయటపడింది. వైఎస్ మరణం, ఓబులాపురం అక్రమ మైనింగ్ స్కామ్ లో జనార్దన్ రెడ్డి చిక్కుకుపోవడంతో స్టీల్ ప్లాంట్ కథ ముగిసింది. ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని 2013లోనే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి ఇప్పటి వరకు లాక్కొచ్చారు. ఒకప్పుడు ఎకరా 30,000 కూడా పలకని ఈ భూముల విలువ ఇప్పుడు ఎకరా 30 లక్షలకు చేరింది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం వీటి మొత్తం విలువ సుమారు 6,000 కోట్లు పైమాటే. బ్రాహ్మణి స్టీల్స్ కు భూముల కేటాయింపుపై అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. దీనిపై వైఎస్ మరణం తర్వాత సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయకపోగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు తీసుకున్నట్లు తేల్చారు. ఒప్పందం ప్రకారం అక్కడ ఎలాంటి పరిశ్రమ స్థాపించకపోగా సదరు యాజమాన్యం ఆ ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఏకంగా 350 కోట్ల మేర లోన్ తీసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆ భూమి స్వాధీనానికి జీవో జారీ చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ తో ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. భూముల స్వాధీనానికి సిద్ధమైంది. కానీ భూముల రద్దుపై బ్రాహ్మణి స్టీల్స్ హైకోర్టును ఆశ్రయించింది. 2 పిటిషన్లను దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున ఇటీవల కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరు కాకపోవడంతో 2 పిటిషన్లను హైకోర్టు గత నెల 25న డీఫాల్ట్ గా కొట్టివేసింది. కేసును మూసివేసింది. దీంతో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.